తన కుటుంబ ఆస్తిని బ్యాంక్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వేలం వేశారంటూ టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ సంచలన ఆరోపణలు చేశారు. రుణ వసూళ్ల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసింది. ఈ వివాదంపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. బ్యాంకు అధికారులు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని అత్యంత అన్యాయంగా మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకే తన ఆస్తిని విక్రయించారని బండ్ల గణేష్ ఆరోపించారు. ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ 2022లోనే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. అప్పట్లో కింది కోర్టైన డెట్ రికవరీ ట్రిబ్యునల్లో నాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. కానీ తాజాగా హైకోర్టులో నాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. అయినప్పటికీ నాకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నా హక్కుల కోసం, న్యాయం కోసం త్వరలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. బండ్ల గణేష్ కుటుంబం తీసుకున్న రుణాల వసూళ్లలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూబ్లీహిల్స్లోని బండ్ల గణేష్ ఆస్తిని వేలం ద్వారా విక్రయించింది. అయితే ఆ వేలం ప్రక్రియ చెల్లదని, దాన్ని రద్దు చేయడంతో పాటు వేలం ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఆస్తి యజమానులకే చెల్లించాలంటూ గతంలో బ్యాంకును ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం డిఆర్టీ తీర్పును కొట్టేస్తూ బ్యాంకు జరిపిన ఆస్తి వేలం చట్టబద్ధమేనంటూ తీర్పు వెలువరించింది. దీనిపై బండ్ల గణేష్ సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నారు.